ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తూ ఉన్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాల్ని ప్రతిరోజు వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున మా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం నుండి మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసీనా నవీన్ గారి ద్వారా ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. ఈరోజు ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం నుండి వారు దైవ సందేశాన్ని వినిపిస్తూ ఉన్నారు. ప్రిపేరింగ్ ఇజ్రాయెల్ టు ఎంటర్ ఇన్ టు ది ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి ఇశ్రాయేలును సిద్ధపరచుట అనే అంశంపై సందేశాన్ని వినకమునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. కానాను దేశం మనదేగా, యోర్దాను ఏమీ చేయదుగా. కానాను దేశం మనదేగా, యోర్దాను ఏమీ చేయదుగా. ఏ యోర్దాను ఏమీ చేయదుగా. దైవమందసం ముందు నడువగా, దైవమందసం ముందు నడువగా. వడివడిగా సాగుమా యాజకుడా, వడివడిగా చేరుమా సేవకుడా. కానాను దేశం మనదేగా, యోర్దాను ఏమీ చేయదుగా. ఏ యోర్దాను ఏమీ చేయదుగా. ఎరికో గోడలు బలమైన, ఎరికో సైన్యము ఎంతైనా, ఎరికో గోడలు బలమైన, ఎరికో సైన్యము ఎంతైనా. బూరనుదు మా యాజకుడా, స్తుతి పాడు మా సేవకుడా. బూరనూది స్తుతి పాడి గోడలన్నీ కూల్చుమా. కానాను దేశం మనదేగా, యోర్దాను ఏమీ చేయదుగా. ఏ యోర్దాను ఏమీ చేయదుగా. యోర్దాను ఉరవడి ఎదురైనా, మరణ సంద్రము ముందు నిలచిన, యోర్దాను ఉరవడి ఎదురైనా, మరణ సంద్రము ముందు నిలచిన. ప్రార్థించుమా యాజకుడా, శ్రమ చేయుమా సేవకుడా. ప్రార్థించి శ్రమ చేసి గోడలన్నీ కూల్చుమా. కానాను దేశం మనదేగా, యోర్దాను ఏమీ చేయదుగా. ఏ యోర్దాను ఏమీ చేయదుగా. దైవమందసం ముందు నడువగా, దైవమందసం ముందు నడువగా. వడివడిగా సాగుమా యాజకుడా, వడివడిగా చేరుమా సేవకుడా. కానాను దేశం మనదేగా, యోర్దాను ఏమీ చేయదుగా. ఏ యోర్దాను ఏమీ చేయదుగా.
ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల ధారావాహిక ప్రార్థన ఈ యొక్క డియోషన్లో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మీ యొక్క వాక్యంలోనికి మేము ధ్యానం చేయనంటుండగా మీ యొక్క ఆత్మ నడిపింపు, మీ యొక్క జ్ఞానము మాకు దయచేయండి. మీరే మేము పొందుకోండి యేసు నామములో ఆమేన్. ప్రియులారా, మరోసారి ప్రభు పేరిట మీ అందరికీ శుభములు. దేవుడు మీ అందరినీ గొప్పగా దీవించును గాక. ఆమేన్. మరి ఈరోజు మనము 7వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం ధ్యానం చేయనుంటున్నాము. మరి మొన్నటి దినము 6వ అధ్యాయంలో మరి మనము మన యొక్క పిల్లలకు వాళ్ళు కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, నడిచేటప్పుడు అనేటువంటి వాక్యం మీద మరి మోషే తరచుగా మరి మీరును మీ పిల్లలకి ఈ మాటలను అభ్యసింపచేయండి, తద్వారా వారు మరిచిపోకుండా ఉండినట్లు అనేటువంటి యొక్క విషయాలను మనము 6వ అధ్యాయంలో చెప్పటము మనము చూసి ఉంటున్నాము. ప్రియులరా, ఈ యొక్క 7వ అధ్యాయంలో మనం చూస్తే ప్రిపేరింగ్ ఇజ్రాయెల్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. ప్రిపేరింగ్ ద ఇజ్రాయెల్, ఈ యొక్క ఇజ్రాయెల్ వారిని మోషే ప్రిపేర్ చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. మీరు ఈ యొక్క ప్రామిస్ ల్యాండ్ మరి వాగ్దానపు భూమిలో మీరు ప్రవేశం చేయనైతుండగా మనము ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క ప్రజగా పిలువబడాలి. అంటే దేవుని యొక్క ప్రజలు ఎలా ఉండాలి? నిందారహితులుగా. మరి మనమును వారి వల్లే ఉండకుండా విగ్రహ ఆరాధన కానీ, బొమ్మలకు మొక్కడము, బొమ్మలకు పెట్టి తినడం కానీ అవి మరి ఒక నిష్ఠ కలిగి జీవించాలి అనేటువంటి అంశంపై మనము ధ్యానం చేయనంటున్నాము. మరి ఈ యొక్క సిద్ధపాటు, మన యొక్క పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి అనేటువంటి అంశంపై మరి మోషే ఈ యొక్క ఇశ్రాయేల్ వారికి చెప్పటము మనం చూస్తాం. ఈ యొక్క 7వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఈ మొట్టమొదటిగా 7వ అధ్యాయంలో 7:1-2 మనం చూస్తే అక్కడ అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిరాజీయులను, అమోరీయులను, హేవీలు, కనానీయులు అనగా ఈ యొక్క 7 దేశాలను మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇవి చాలా బలాదమైన, చాలా బలము కలిగినటువంటి దేశాలు. మరి దేవుడు ఈ యొక్క దేశాలను మీకు ఇయ్యనంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మీరేం చేయాలంటే వీరిని అందరి నిర్మూలం చేయాల, యూనిట్ టు డిస్ట్రాయ్ దెమ్ కంప్లీట్లీ అనేటువంటి మాటను ఇక్కడ చూస్తాం. ఎందుకంటే ఆ యొక్క దేశము సమస్తము ఈ యొక్క ఐడల్ వర్షిప్, ఈ యొక్క విగ్రహారాధన, మరి వారు చేసేటువంటి అరాచకాలు, మరి దేవునికి చాలా హేయమైనటువంటి క్రియలు చేయటం అనేది మనం ఆ యొక్క పట్టణము. అందుకొరకే మా దేవుడు ఆ యొక్క దేశాన్ని, అక్కడ ఉన్నటువంటి మనుషులను సమస్తాన్ని మొత్తం నిర్మూలం చేయమని మరి దేవుడు మోషే ద్వారా వీరికి ఆజ్ఞాపించనై ఉంటున్నాడు అనేటువంటి విషయాలను మనం అక్కడ చూస్తాం. అంత మాత్రమే గారు మరి మీరు అక్కడ ఇంకా 3వ వచనంలో మనం చూసినట్లయితే నీవు వారితో వివాహమాడకూడదు, మరి ముఖ్యంగా వారి కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారుని వారి కుమార్తెకి పుచ్చుకొనకూడదు. అనగా వారితో ఎటువంటి సాంగత్యం లేదా వివాహము మనం ఆడడానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని మోషే మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరి మనం ఇంకా కింద చూసినట్టయితే వారి యొక్క స్తంభాలను, వారి యొక్క విగ్రహారాధనలను, వారి యొక్క అశేర దేవతలను, వారి యొక్క పోల్స్ని, ఐడల్స్ని, పిల్లర్స్ని, ఆల్టర్స్ని, సింబల్స్ని వీటన్నిటి నిర్మూలం చేయాలి అనేటువంటి విషయాలు మనం చూస్తాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది మనము 1 యోహాను 2:15-17 చూస్తాం. మరి ఎవరైనా ఈ లోకాన్ని వాటిని ప్రేమించినట్టయితే దేవుని యొక్క ప్రేమ వారిలో ఉండదు. అంత మాత్రమే కాదు, మనం దేవుని యొక్క పిల్లలం కాబట్టి మనకు అన్యులకు ఏమి పొత్తు అని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14-18 మనం చూస్తాం కదా. మరి అంటే మనం వీ నీడ్ టు బి సపరేటెడ్, మనం వారికి వీరికి చాలా భిన్నంగా జీవించాలి అనేటువంటి విషయాలను మనం ఇక్కడ జ్ఞాపకం చేయనంటున్నాడు. కాబట్టి అంటే వారి యొక్క సమస్తాన్ని నిర్మూలం చేయటమే అనగా మరి
ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ కాంటెక్స్లో ఇది మనకి మనం ఎలా దీన్ని అర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభువు వారు కూడా పాపులకు స్నేహితుడే. హీ వాజ్ విత్ దెమ్, ఆయన వారితో ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు పాపాన్ని ప్రేమించలే. పాపులకు స్నేహితుడు నిజమే, కానీ ఆయన యేసు ప్రభు యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన ఎప్పుడు పాపము చేయనటువంటి వానిగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నాం, కానీ మనం ఈ లోకస్తులము కామనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. మరి మనం ఇంకా కింద చూసినట్లయితే మరి మీరు ఈ విధంగా ఉండాలనేటువంటి యొక్క విషయాలను మరి మనం ఇంకా చూస్తే దాని యొక్క కింద చూస్తే, తన ఆజ్ఞలను అనుసరించు వారి పట్ల దేవుడు 1000 తరముల వరకు కృప చూపువాడు. 1000 తరముల వరకు కృప చూపువాడు. ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనేవాడు. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప విషయం కదా. ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని వారే దేవుని ప్రేమించేవారు. కాబట్టి మనము ఈ విధంగా ఉన్నట్లయితే 1000 తరముల వరకు ఆయన యొక్క కృప మనపై ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడనే ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, మీరు చూసినట్లయితే ఇంకొక చక్కటి వచనం మనం చూస్తాం. చూడండి, మరి ఇక దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం మనం ఇంకా చూసినట్టయితే 14వ వచనంలో మీరు చూస్తే ప్రియులారా, 14వ వచనము, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలో నైనను ఉండదు. అనగా మరి ఎవరు అన్ఫ్రూట్ఫుల్ ఎరా బ్యారన్నెస్ అనేది ఉండదు. అంటే ఒక విధంగా దే విల్ బి ఫ్రూట్ఫుల్. అనగా గొడ్డుదనం అంటే నాట్ ఫ్రూట్ఫుల్, అంటే పిల్లలు కనేటువంటి వారుగా ఉంటారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. అంటే యూ విల్ బి ఆల్వేస్ ఫ్రూట్ఫుల్ ఓన్లీ. అంటే మీ పశువులు మీరే కాకుండా మీ యొక్క పశువులు మీ యొక్క సమస్తాన్ని ఈ విధంగా దీవిస్తాననేటువంటి యొక్క మాటలను మనం ఇక్కడ చూస్తాము. మరి ఈ యొక్క ఆజ్ఞలను మనము గైకొన్నట్టయితే అనేటువంటి యొక్క విషయాలను మనం ఇక్కడ మోషే మరి వీరికి చెప్తున్నాడు. కాబట్టి మరి మీరు ఈ ఆజ్ఞలను గైకొనండి, మరి మీరు వెళ్ళేటువంటి యొక్క దేశంలోకి మీరు ఇతరులకు దీవెనకరంగా ఉండండి అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇంకో విషయము ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే 7:21వ వచనంలో చూస్తే, వారిని చూచి నీ దేవుడని యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తరచుగా అంటే, మనము ఆయన యొక్క ఆజ్ఞలను మరిచిపోకూడదు. మనం ఈ యొక్క క్రొత్త ప్లేస్కి మీరు వెళ్తున్నారు అనగా మోషే ఏ విధంగా వారిని సిద్ధపాటు చేస్తాడు, నీవు వీటిని మరిచిపోకూడదు అనేటువంటి విషయాలను. నిజమే ప్రియులారా, మరి మనకు తెలుసు మరి వారు ఏ విధంగా మర్చిపోయారు అంటే, ఎన్నిసార్లు చూడండి దేవుడు తన యొక్క పిల్లలకు మోషే ద్వారా చెప్పటం. మరి నేటి ప్రస్తుత సమాజంలో మనమును వెరీ సింపుల్ దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయి మనం కూడా ఈ లోక రీతిగా జీవిస్తాము. మనుషులో ఏంది వాళ్ళని వీళ్ళని ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడతాం. కోపాలు, తాపాలు, పగలు, ఈడ్షలు ఇవన్నీ మనం కలిగి ఉంటాము. ఇవన్నీ లోకస్తులకు వచ్చేటివి. అందుకోసం మనకి లోకానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మనం క్రీస్తును ధరించుకొని ఉంటున్నాం. కాబట్టి క్రీస్తు యొక్క గుణలక్షణాలను మనం వ్యక్తపరిచేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తాం ప్రియులరా. మనం ఇంకా లోతుగా మనం చూస్తే 7:24వ వచనంలో చూస్తే, ఆయన వారి రాజులను నీ చేతులకు అప్పగించి ఉన్నాడు. నీవు ఏ మనుషునికి కూడా నీవు భయపడని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు సమస్తము వారిని ఆ యొక్క రాజులను మనుషులందరినీ మీకు అప్పగించేశాడు. కాబట్టి మీరు స్వాధీనం చేసుకునేటువంటి యొక్క పట్టణము మరి ఆ యొక్క జనాలనందరినీ మీకు అప్పగించేసినాడని దేవుడు మరి మోషే ద్వారా చెప్తున్నాడు. అంత మాత్రమే గారు 7:25వ వచనంలో మనం చూస్తే, వారి యొక్క బంగారము వెండిని మీరు ఆశింపకూడదు, ఎందుకంటే అవన్నీ హేయమైన వస్తువులు. వారు ఆ యొక్క విగ్రహాల దగ్గర పెట్టినటువంటి అవి ఇవి. కాబట్టి మీరు ఈ విధంగా ఉండాలనేటువంటి ఒకలాంటి ప్రిపరేషన్ మరి మోషే మన యొక్క పితరులకు చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, మరి మనమును ఈ లోకంలో ఉంటున్నాం, మనం ఈ లోకస్తులము కాము. కాబట్టి ఎందుకంటే మనము క్రీస్తు ద్వారా తన యొక్క రక్తం ద్వారా మనం కొనబడి ఉంటున్నాము. కాబట్టి మనమును ఈ యొక్క నూతనత్వాన్ని
ఈ యొక్క లోకానికి చూపించే వారంగా ఉండాలి. ఇదేందబ్బా క్రైస్తవ్యం ఇంత బాగుంటుందా, ఇంత ప్రేమ కలిగి ఉంటారా, ఇంత క్షమాపణ కలిగి ఉంటారా అనేటువంటి విషయాలు వారు మన నుంచి నేర్చుకునేటువంటి వారంగా ఉండాలి పిల్లరా. అదే మోషే మన యొక్క పితరులైనటువంటి ఇశ్రాయేలు వారికి చెప్పడం మనం చూస్తున్నాం పిల్లరా. when they go into the new land, you need to set an example like God to the people అనేటువంటి విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. అట్టి కృప దేవుడు మనకును దయచింది గాక. ఆమేన్. దేశం నీరము ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం దేశం నీరము ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివా, లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం. తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివా, లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం. వెళ్ళేదం దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. ప్రభుని చూచెదము, ఆనందముందెదము. ప్రభు సమానముగా మనముండేదామచ్చట. ప్రభుని చూచెదము, ఆనందముందెదము. ప్రభు సమానముగా మనముండేదామచ్చట. వెళ్ళేదం దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదం దేశం నిజము ఉండేదం